అందరూ దిగేసిరా మంటలు చూడగానే ఎట్లా ఉండే పరిస్థితి అసలు? అందరు కిందికి దిగలేదు. పైకి నుంచి మాకు సిలిండర్లు ఉన్నాయి, ఆల్రెడీ ఫైర్ సిలిండర్స్ ఉన్నాయి. దాన్ని పట్టుకొని కూడా పైకి వేయలేదు, ఆల్రెడీ పైకి వేయలు ట్రై చేసిళ్ళు, కానీ వాళ్ళతో అవ్వలేదు. అందుకే వాళ్ళు కిందికి వచ్చారు. ఫస్ట్ మొదటగా రెండో ఫ్లోర్ నుంచి కిందికి వచ్చాయంటున్నారా, ఏం చెప్తారు? అవును, రెండో ఫ్లోర్ నుంచి వెళ్ళి కింది ఫ్లోర్కి వచ్చినాయి. సో ఏదైతే ఇంకొంతమంది బాధితులు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎట్లా జరిగింది అంటే గతంలో కూడా ఈ మన హర్షమేశ్వర్లకి హెచ్చరించినాము. వాళ్ళ వెంకలో ఉన్న ఎగ్జాస్టర్ మా సెకండ్ ఫ్లోర్కి అటాచ్డే ఉంది మా షాప్కి. సో వాళ్ళ వేడి వల్ల మా వైర్స్ కూడా ఇబ్బంది అయితే రీసెంట్గానే వైర్స్ కూడా అంతా మొత్తం మేము కొలాబ్ చేయించి దాదాపు 2 లక్షల పెట్టి వైర్ చేంజ్ కూడా చేయించినాం. సో ఈ కరెంట్ అప్ అండ్ డౌన్ వల్ల వాళ్ళ వేడి వల్ల ఇవి అటాచ్ అయ్యి ఆ హర్షమేశ్ అయితే స్మోక్ దాని వేడితోటి ఈరోజు అంటుకున్న అది అయిందని ఇన్సిడెంట్స్ వల్ల షాప్లో మా సిస్టరే ఉండే, తను చూసే లోపల సెకండ్ ఫ్లోర్లో కార్నర్ నుంచి అంటుకున్నంత లోపల వాళ్ళ దగ్గర ఉన్న ఫైర్ సిప్ దాంతో ఆపడానికి ప్రయత్నం చేస్తే కూడా 8 మెంబర్స్ ఎంప్లాయీ ఉండే, తను ఓనర్ కమ్ ఎంప్లాయీ ఉండే. ఈరోజు ప్రాణ నష్టం కాకుండా ఈరోజు దేవుని దేవతడు వాళ్ళు బయటపడడం అయితే జరిగింది. దాదాపు 500 రూపాయల హెల్మెట్ నుంచి 15,000 హెల్మెట్ దాకా ఈరోజు ఈ షాప్లో ఉండడం జరిగింది. సో ఆ హెల్మెట్ ఈరోజు మొత్తం అగ్గిపాలైపోయి చిన్నపిల్లల టాయ్స్, క్లోత్స్ కానీ ఇవన్నీ దాదాపు 2.5 CR ఆస్తి నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి ఒకటే కోరిక ఏంటంటే వాళ్ళని ఏదైనా ఆదుకుంటే ఈరోజు వాళ్ళు ఏదైనా ఇన్ని ఏళ్ళకి ఈరోజు కష్టపడినందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను రేవంత్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు వాళ్ళకైనా ఆస్తి నష్టం జరగకుండా వాళ్ళదైనా ఒక దారికి తీసుకొస్తే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇక్కడ సో బాధితులంతా ఏడుస్తున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే కోట్లు ఏదైతే స్టాక్ ఉంది దాంట్లో చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. ఏదైతే హర్షమెస్ ఉందో, హర్షమెస్సే గతంలో కూడా చెప్పాము, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఎగ్జాస్టర్ ఫ్యాన్లు మా సెకండ్ ఫ్లోర్లోనే మొదటగా సెకండ్ ఫ్లోర్లో మంటలు అంటుకున్న తర్వాత వెంటనే మా సిబ్బందిని కూడా అప్రమత్తం చేసినాం. కనీసం ప్రాణాలన్నా కాపాడుకుందామని చెప్పేసి పోతే పోని ఆస్తి పోతే పోని అన్నట్టు అప్పుడు సిచ్యువేషన్ ఉండే.